ఒక మగాడు ఆడదాని మెళ్ళ తాళి కట్టాక లీగల్ గా ఏం జరుగుతుందో ఇల్లీగల్ గా మన మధ్య అదే జరిగింది. నువ్వు నా మెళ్ళ తాళి కట్టావనుకో, ఈ రహస్యం మన మధ్యనే ఉంటుంది. తప్పు చేసావురా పూజారి. రమ్య చూపిస్తున్న అభిమానాన్ని, స్నేహం అని నమ్మి చాలా పెద్ద తప్పు చేశావు. నీ వెనకాల ఇంత కుట్ర చేస్తుంటే గమనించకుండా ఎలా ఉన్నావు? ఇప్పుడు ఈ విషయం అర్చనకు తెలిస్తే ఎంత అసహించుకుంటుంది. అసలు అర్చన ముందు తలెత్తుకుని తిరగలనా? ఛా, ఇంత దారుణంగా ఎలా మోసపోయావు? ఇంత కటౌట్కి క్యారెక్టరే లేదనుకుంటుంది పూజారి. ఇప్పుడు ఎలా? పూజారి, చెప్పర్చనా. ఎక్కడున్నావు? ఇక్కడే ఊళ్ళోనే ఉన్నా. ఇంటికి రా. కొంచెం పనుంది, తర్వాత వస్తాను. రమ్య వచ్చింది. రమ్య? అప్పుడే మర్చిపోయావా? అన్నయ్య నిన్ను రమ్మంటున్నాడు, నీతో మాట్లాడాలంటున్నాడు. అంటే విషయం చెప్పేసిందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? నేనేం చెప్పాలి? తన దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందే. తనే మోసం చేసి ఇలా చేసింది అంటే ఎవరైనా నమ్ముతారా? వెళ్ళకపోతే నింద నిజం అవుతుంది, నాది బ్యాడ్ క్యారెక్టర్ అని ప్రూవ్ అవుతుంది. అయినా నేనెందుకు భయపడాలి? నిన్న అలాంటి పని చేశానంటే ఎవరు నమ్ముతారు? ఎస్, వెళ్తాను. ఆ రమ్య కుట్ర కుతంత్రాన్ని బయట పెడతాను. బావగారు, చెప్పు రమ్య. పూజారి గురించి ఏదో చెప్పాలన్నావు కదా, చెప్పు. వచ్చాడు. ఏం చెప్పమంటారు సార్? ఉద్యోగం తప్ప వేరే ఆధారం లేని దాన్ని. ఆ ఉద్యోగం కోసమే ఇక్కడికి వచ్చాను. ఈ పూజారి నన్ను చూశాడు. పోలీస్ సెలక్షన్స్ కి ప్రిపేర్ అవుతున్నాను, నాకు కొంచెం హెల్ప్ చేయవా అన్నాడు. సరే అన్నాను. కానీ కానీ పూజారి ఏం చేశాడు? నా మీద మనసు పడ్డాడు. నేనా? బావగారు, ఈ రమ్య మాటలు నమ్మొద్దు. నువ్వు వాగు పూజారి, నువ్వు చెప్పు. పూజారి చెప్పినట్టు నేను వినకపోతే
తన కోరిక తీర్చకపోతే రమ్య, మీకు చెప్పి నా ఉద్యోగం తీయించేస్తానన్నాడు. నో నో నో, ఇదంతా అబద్ధం. నన్ను నమ్ముకుని నా వాళ్ళున్నారు. ఉద్యోగం పోతే నా వాళ్ళంతా అనాథలైపోతారు. అందుకే కాంప్రమైజ్ అయ్యాను. తన కోరిక తీర్చమన్నాడు. ఏయ్, ఏం కూసావే? చంపేస్తాను నిన్ను. నా పూజారి గురించి ఇలాంటి తప్పుడు కూతలు కూసావంటే. అర్చన, లేకపోతే ఏంటన్నయ్య? ఇది మన పూజారి గురించి ఏం వాగుతుందో చూసావా? లేదండి, నేను చెప్పేది నిజం. నోర్ముయ్. పూజారి అమాయకుడు. కళ్ళో కూడా నాకు ద్రోహం చేయడు. అమాయకుడనే నేను అనుకున్నాను. అతని కోరికేంటో తెలిసాక నాకు అర్థమైంది అందరిలాంటి మగవాడే అని. మా పూజారికి పెళ్ళయిందని నీకు తెలీదా? తెలీదు. ఊళ్ళో అందరికీ తెలుసు, నీకు తెలీదంటే మేము నమ్మాలా? పెళ్లి కాలేదు అని చెప్పాడు. కావాలంటే మీరే అడగండి. ఏంటి పూజారి, పెళ్లి కాలేదని చెప్పావా? బావగారు, అది చెప్పావా లేదా? చెప్పాను. చూసారా, నా మీద కోరికే లేకపోతే పెళ్లి కాలేదని ఎందుకు అబద్ధం చెప్తాడు? అందుకే పెళ్లి కాలేదని నేను నమ్మాను. ఇప్పుడు తొందరపడినా తర్వాతైనా తాళి కట్టించుకోవచ్చు అనుకున్నాను. తీరా తాళి కట్టమంటే మొహం చాటేశాడు. ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది పెళ్ళైపోయింది అని. పైగా ఈ ఇంటి అల్లుడని. అందుకే నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నాకు న్యాయం చేయండి. ఏం న్యాయం కావాలి? తాళి కట్టించాలా? నువ్వాగదునా? దీని మొహం, దీని అందం చూసి పూజారి పడిపోతాడా? బ్లాక్మెయిల్ చేశాడా? దేవుళ్ళంటే నా పూజారి దీని మీద మనసు పారేసుకోవటమే అబద్ధం. పైగా బెదిరించటం కూడానా? ఏయ్, పోయి ఇక్కడి నుంచి. ఇంకొక క్షణం నువ్వు ఇక్కడున్నావంటే చంపేస్తాను. న్యాయం జరుగుతుందని వచ్చాను. ఇలా బెదరగొడితే నేనేం చేస్తాను? వెళ్ళి పంచాయతీలో నిలబడతాను. ఏమంటారు సార్? నువ్వు పంచాయతీలో నిలబడినా ప్రయోజనం లేదు. ఎందుకంటే నువ్వు వేసే ప్రతి నిందకి నోటి మాట తప్ప సాక్ష్యం లేదు. ఇంట్లో అయినా పంచాయతీలో అయినా ఆధారం లేకుండా నేను తీర్పు చెప్పలేను. ఆధారం ఉంది. ఉందా? ఏంటది?
ఏమంటారు? వెళ్ళమంటారా పంచాయతీకి? అమ్మా అర్చన, అర్చన, అది నిజం కాదు. నేను ఏ తప్పు చేయలేదు. అర్చన, నన్ను ముట్టుకోవద్దు పూజారి. పరాయి ఆడదాన్ని పట్టుకున్న చేతులతో నన్ను తాకొద్దు. అది కాదు అర్చన. మాట్లాడకు పూజారి. ఎంత నమ్మాను నిన్ను ఎంత ప్రేమించాను. ఏం తక్కువ చేశాను నీకు? నువ్వే నా దేవుడు అనుకున్నాను. ఎంత పెద్ద ద్రోహం చేయడానికి నీకు అసలు మనసు ఎలా వచ్చింది? అందరూ నీ భర్త అమాయకుడు, మంచివాడు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంటుంటే ఉప్పొంగిపోయేదాన్ని. నీ మనసులో నాకు తప్ప మరెవరికి స్థానం లేదనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ నమ్మకం వమ్మైపోయింది. నీ ప్రేమ అబద్ధమని తేలిపోయింది. ఎంత మోసాన్ని నేను భరించలేను. అర్చన, నిన్ను చంపేస్తాను. చంపే అర్చన, కానీ ఒక్కసారి నేను చెప్పేది విను. అయినా నేను చంపితే నా బాధ ఎలా పోతుంది? ఇది పోవాలంటే నేనే చావాలి. నేనే చావాలి. అమ్మా అర్చన, అర్చన, ఆగమ్మా. అర్చన, అర్చన! అర్చన, అర్చన, ఆగు. మాట విను. అర్చన, అర్చన, అమ్మా అర్చన, అర్చన! అర్చన. నో 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 నో. పూజారి బాబు, నీకోసం ఊరంతా వెతుకుతున్నాను. చెప్పు సింహ. తీసుకో పూజారి. ఏంటది సింహ? డబ్బు పూజారి, 25 లక్షలు. 25 లక్షలా? ఎందుకు సింహ? ఈ డబ్బు నాకెందుకు ఇస్తున్నావు? ఈ 25 లక్షలు ఆ రమ్యమోహన కొట్టి ఈ ఊరి నుంచి దూరంగా పంపించే పూజారి. ఏంటి సింహ నువ్వు మాట్లాడేది? అవును పూజారి, అలాంటి వాళ్ళు ఏం ఆశించి చేస్తారో నాకు తెలుసు. ఆ రమ్య నిన్ను ఎందుకు బుట్టలో వేసుకుందో, ఎందుకు నీ మీద మోజుపడిందో అన్నీ నాకు తెలుసు. అందుకే పూజారి, ఈ డబ్బు తీసుకెళ్ళి దాని మొహాన కొట్టు. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు నా జీవితంలోకి రావద్దని గట్టిగా చెప్పు. పచ్చని మీ కాపురంలో నిప్పులు పోయిద్దని చెప్పు. ఆలోచించకు పూజారి, తీసుకో. అది కాదు సింహ, ఇంత డబ్బు నీకు ఎక్కడిది? అన్న దగ్గర తీసుకున్నాను. ఇంత డబ్బా? ఏ కారణం చెప్పి తీసుకున్నావు? కారణం చెప్పలేదు పూజారి. అన్న మనసు నొప్పించాల్సి వచ్చింది. అన్న మనసు ముక్కలయ్యేలా మాట్లాడాల్సి వచ్చింది. అలా ఎందుకు మాట్లాడావు సింహ? ఏం చెప్పమంటావు పూజారి? కారణం చెప్తే గాని అన్న నాకు డబ్బులు ఇవ్వడు.
అసలు విషయం చెప్తే రమ్య నిన్ను బుట్టలో వేసుకున్న విషయం తెలిసిపోతుంది. అది తెలిస్తే అర్చనమ్మ బతుకుతుందా? నిన్ను క్షమిస్తుందా? మునుపటి ఆనందం మీ ఇద్దరి మధ్య ఉంటుందా? అందుకే పూజారి, అన్నయ్య మనసు కష్టపడినా అర్చనమ్మ బతుకు బాగుండాలని ఇలా చేశాను. అర్చనమ్మ, సుభద్రమ్మ అన్నయ్యకు 2 కళ్ళతో సమానం. ఏ కన్ను కన్నీరు పెట్టుకున్నా అన్నయ్య సహించలేడు. ఆ ఇద్దరిలో ఎవరు బాధపడినా అన్న భరించలేడు పూజారి. ఆ ఇద్దరు చెల్లెళ్ళు అన్నయ్యకి ఎంత ప్రాణమో, తోడ పుట్టకపోయినా నాకు కూడా అంతే ప్రాణం. వాళ్ళు బాధపడితే నేను చూడలేను, వాళ్ళు కంట తడి పెడితే నేను తట్టుకోలేను. అర్చనమ్మ నా చిట్టి చెల్లెలు, నా బంగారు తల్లికి ఈ నిజం తెలిసిందంటే తట్టుకోలేదు పూజారి. ఏ ఆగాయిత్యం చేసుకుంటుందో. సింహ, అందుకే సింహ, అనుక్షణం నాలో నేనే కుమిలిపోతున్నాను, నాలో నేనే నరకం అనుభవిస్తున్నాను. నాకు కావాల్సింది నువ్వు అర్చనమ్మ సుఖంగా సంతోషంగా ఉండటమే పూజారి. దానికోసం నేను ఏమైనా చేస్తాను. నిజంగా నువ్వెంత మంచివాడే సింహ, నీది ఎంత గొప్ప మనసు. తప్పు చేస్తున్నానని తెలిసి కూడా నా కోసం ఇంత చేస్తున్నావంటే నువ్వు చాలా గ్రేట్ సింహ, చాలా గ్రేట్. ఈ బాధని ఎవరితో పంచుకోవాలో, ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో తెలియక పిచ్చివాడలా తిరుగుతున్నాను. ఇప్పుడు ఏమైంది పూజారి? నేనేమైనా పరాయి వాళ్ళ కోసం చేశానా? నా చెల్లి నువ్వు బాగుండటం కోసం చేశాను. లేదు సింహ, నువ్వు చేసిన ఈ మంచి పనికి నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు. నీ మంచి మనసుకి ఎలా థ్యాంక్స్ చెప్పాలి సింహ? అర్చన గాని, సుభద్ర గాని, హరిబాబు గారు గాని నిన్నెందుకింత అభిమానిస్తారో, నిన్నెందుకు సొంత మనిషిలాగా ట్రీట్ చేస్తారో నాకు ఇప్పుడు అర్థమైంది. పూజారి, ఎందుకు ఇలా పొగుడుతున్నావు? నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. చెల్లెల కాపురం ఇబ్బందిలో ఉంటే ఓ అన్నయ్య ఏం చేస్తాడో నేను అదే చేశాను. ఇది నా బాధ్యత. నిజంగా ఆ రమ్య ఈ డబ్బు తీసుకొని మీ జీవితంలోంచి వెళ్ళిపోతే అంతకంటే కావాల్సిందే ఉంది. నాకు తెలుసు సింహ, మీరు నలుగురు వేరువేరు కాదు, మీరంతా ఒక్కటే. మీరు మనుషులు వేరైనా మీ నలుగురి మనసు ఒక్కటే. మీరు 2 అన్నలు, మీకు 2 చెల్లెళ్ళు. ఇందులో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా మీ నలుగురు ఏకమైపోతారు. మీ మనసు ఒకటే, ప్రాణము ఒకటే. సరే పూజారి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ముందు ఈ డబ్బిచ్చి ఆ రమ్య పీడ వదిలించుకో. అలాగే సింహ. ఆగు పూజారి. ఏంటి సింహ? మళ్ళీ ఆ రమ్య ఏ ఫిట్టింగ్ పెడుతుందో నేను వస్తాను. సరే పద. బావా, ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు? హరిత సీమంతాన్ని ఆపలేకపోయామని వసుకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కావడానికి ఏముంది బావా? చక్కగా తెలుగులో చెప్పు. రేయ్, సారీ బావా, అదిగో అక్కొచ్చేసింది. వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నా. ఎప్పుడెప్పుడు సుభద్ర చచ్చిందన్నా గుడ్ న్యూస్ చెప్తారా? హరిత సీమంతం ఆగిపోయిందన్నా శుభవార్త చెప్తారా అని కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నా. చెప్పండి, చెప్పండి.
సుభద్ర ప్రాణాలు గాల్లో కలిపేశారా? అది తెలిసినా దాని అన్న హరికృష్ణ గుండె పగిలి చచ్చాడా? చెప్పండి చెప్పండి. చెప్పండి చెప్పండి అంటే ఏం చెప్తారు? వాడి జాతకంలో అన్ని గదుల్లో అదృష్టం ఉంది. మన గదుల్లో శని సెంటర్ స్టాండ్ వేసుకుని మరీ కూర్చున్నాడు. అంటే అంటే వసు అది నసుగుడొద్దు, విషయం స్ట్రైట్ గా చెప్పండి. ఆ సుభద్ర చచ్చిందా లేదా? లేదు. నువ్వే చెప్పావా? పర్లేదురా, స్టార్ట్ చేసావు కదా, నువ్వే చెప్పు. అబ్బా మొగుడు నువ్వైతే మోత నాకా? అది కాదురా. షట్ అప్. అసలు మగాళ్ళేనా మీరు? అదేంటి బావా, అక్కకి ఈ వయసులో ఈ డౌట్ వచ్చింది? ఒక్క పనంటే ఒక్క పని కూడా సరిగ్గా చేయడం చేత కాలేదు మీకు. హరిత కడుపులోని బిడ్డను అంతం చేయమంటే చేత కాలేదు. ఆ సుభద్రని చంపమంటే మీ వల్ల కాలేదు. కనీసం మన హరిత శ్రీమంతం జరగకుండా ఆపమంటే అది చేయలేకపోయారు. ఇంక మీరుండి ఏంటి ఉపయోగం? మర్యాదగా ఈ డబ్బు తీసుకుని ఆ వీడియో డిలీట్ చేసి వెళ్ళిపో. మీరు డబ్బిచ్చినంత మాత్రాన పోయిన నా శీలం తిరిగి రాదు. అసలు ఎందుకు ఏమంటావు? నా మెళ్ళో తాళి కట్టమంటాను.